హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఫైనల్గా గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అది కూడా ట్రైలర్ని వాళ్ళు చెప్పిన టైంకి అయితే అసలు రిలీజ్ చేయలేదు. ఎగ్జాక్ట్గా వాళ్ళు 5 గంటల 4 నిమిషాలకు ట్రైలర్ని రిలీజ్ చేస్తామని చెప్పారు, కానీ చాలా లేట్గా చేశారు. ఇకపోతే ట్రైలర్ అయితే నేను చూసేసాను. నాతో పాటు మీరందరూ కూడా చూసే ఉంటారు ఈ పాటికి ట్రైలర్. అసలు ఇప్పుడు ట్రైలర్ ఎలా ఉందయ్యా అంటే, చరణ్ అన్న ట్రైలర్ స్టార్టింగ్లోనే ఒక గోడంలో బస్తాలు లాగుతూ ఒక పెద్ద డైలాగ్ చెప్తాడనమాట. అక్కడ నుంచి ట్రైలర్ ఎండింగ్లో లుంగి కట్టుకొని కట్బనీని మీద తల్వార్నైతే చేతిలో పట్టుకొని హెలికాప్టర్ నుంచి కిందికి దూకుతాడు కదా. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ముక్కలో చెప్తాను, రాకి రా, సార్కి సార్. ఇదన్నమాట ట్రైలర్ లెక్క. అసలైతే నాకైతే బేసిక్గా గేమ్ చేంజర్ మూవీ మీద ఓన్లీ హోప్స్ అయితే చరణాన్ని చూసుకొని, శంకర్ గారి మీద డౌట్స్ అయితే చాలానే ఉండేవి నాకు. దానికి కారణం కూడా చాలా ఉన్నాయి, ఆ సంగతి మీకు కూడా తెలుసు. ఎందుకంటే రీసెంట్గా శంకర్ గారు డైరెక్షన్లో వచ్చిన మూవీస్ 2.0 నుంచి మొదలుకొని రీసెంట్గా వచ్చిన భారతీయుడు 2 మూవీ వరకు మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో, అలాగే శంకర్ గారి మార్క్ అందుకునేలా అయితే అస్సలు లేవన్నమాట. సో అందుకని నాకు శంకర్ గారి మీద అస్సలు హోప్స్ అయితే లేవు ఈ గేమ్ చేంజర్ మూవీ విషయానికి వస్తే. అలాగే ట్రైలర్ కూడా ఓకే, పర్లేదు, చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ తోటి ట్రైలరు 1 మ్యాన్ షోగా రఫాడిస్తాడేమో అనుకున్నాను. అంతేకాని ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికి 10 టైమ్స్ బెటర్గా వచ్చింది ట్రైలర్. నేను రీసెంట్గా వచ్చిన మూవీస్లలో ఇప్పటి వరకు చూసిన బెస్ట్ ట్రైలర్ ఏదైనా ఉందంటే ఓన్లీ గేమ్ చేంజర్ ట్రైలర్ మాత్రమే. ఇక నేను మాత్రం ట్రైలర్ వచ్చిన తర్వాత ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ట్రైలర్ వచ్చేసి ఫక్త్ శంకర్ గారి జానర్ లో వచ్చిందనమాట. ట్రైలరే ఇలా ఉందంటే మూవీ కూడా దానికి మించేలా తీసుంటారనేసి నేనైతే అనుకుంటున్నాను. సో చరణ్ ఖచ్చితంగా ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR ఇలా ఈ మూవీ గేమ్ చేంజర్ కూడా తన పర్ఫార్మెన్స్ తోటి ఒక మైల్ స్టోన్ మూవీలా నిలిచిపోతుందనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇక శంకర్ గారికి అయితే పర్ఫెక్ట్ కమ్బ్యాక్ మూవీ అయితే గేమ్ చేంజర్ మూవీ నిలుస్తుందనేది అనుకుంటున్నాను. ఇక మూవీలో ఏదైనా మైనస్లు కనబడతాయేమో అనేసి ట్రైలర్ని 1-2 సార్లు చూస్తూనే ఉన్నాను. బట్ నాకైతే ఇప్పటి వరకు ఒక్క మైనస్ కూడా కనపడలేదు. ఈ ట్రైలర్లో వచ్చేసి ప్లస్లు ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మైనస్లు అయితే ఏమీ లేవు మనం చెప్పుకోవడానికి. నేనైతే ఒక నార్మల్ మూవీ ఆడియన్గా చెప్తున్నాను. సో మొత్తానికి చూసుకుంటే ఖచ్చితంగా మూవీలో పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వచ్చినా కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే గట్టిగానే ఉండేటట్టు కనిపిస్తుంది. అదేవిధంగా స్టూడెంట్ బ్యాక్డ్రాప్లో అదిరిపోయే కాలేజ్ బ్యాక్డ్రాప్ ఎపిసోడ్స్ అయితే మనం చూడబోతున్నామని అయితే తెలుస్తుంది. ఇంకా మనం ట్రైలర్లో మాట్లాడుకునే విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే, చరణ్ IPS లుక్లో అయితే సూపర్బ్ అనిపించేలా అయితే ఉన్నాడు. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు IPS లుక్ అయితే ట్రైలర్లో రిలీజ్ చేస్తారనేసి, కానీ రివీల్ అయితే చేశారు. ఇంకా చూసుకుంటే చరణ్ ధృవ మూవీలో ఒకసారి IPS రోల్ అయితే చేశాడనమాట. కానీ దానికి తలదన్నేలా అయితే కరెక్ట్గా యూనిఫామ్ అయితే చరణ్ పుల్ ఆఫ్ చేశాడు. అసలు లుక్స్ వైజ్గా చరణ్ గురించి మనం మాట్లాడుకోవడానికి ఛాన్స్ లేదనమాట. ఇది అంత పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. నాకైతే IAS లుక్ ఎంత బాగా నచ్చిందో దానికి డబల్ అయితే IPS లుక్లో నాకు చాలా బాగా అనిపించాడు. అది కూడా ఏదో అల్లాటాపా IPS ఆఫీసర్గా అయితే చరణ్ చేయట్లేదు. చాలా పవర్ఫుల్ IPS ఆఫీసర్గా అయితే మనకు కనిపించబోతున్నాడు. ఇక మొత్తానికి ట్రైలర్ చూసుకుంటే ఈ మూవీలో వచ్చేసి చాలా హైనిచ్చే సీన్స్ అయితే ఉండబోతున్నాయని తెలుస్తుంది. మెయిన్గా చరణ్ మీద అయితే ఎలివేషన్ సీన్స్ అయితే ప్రతి 5-10 నిమిషాలకు ఒకటి వచ్చేలా కనిపిస్తుంది. అంతేకాకుండా చరణ్ చేసిన IAS, IPS అలాగే అప్పన్న క్యారెక్టర్ అయితే దానికి అవే సపరేట్ వేరియేషన్స్ అయితే మనకు చూపిస్తున్నాడు ట్రైలర్లో. అలాగే SJ సూర్యకు అలాగే చరణ్కు మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే థియేటర్లో ఒక ఆటం బాంబ్లా పేలబోతుంది అన్నట్టే అనిపిస్తుంది. మొత్తానికి ఇలా చెప్పుకుంటూ పోతే ట్రైలర్లో మనం మాట్లాడుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. కానీ మనం ఎంత మాట్లాడుకున్నా కానీ ఫైనల్గా మూవీ కోసమే వెయిట్ చేయాలి. సో ట్రైలర్ అయితే బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇక ఫైనల్గా మూవీ ఇంతకంటే భారీగా ఉండనుంది అనేసి అనిపిస్తుంది. మనం ట్రైలర్లో చూసింది చాలా 1-2 నిమిషాల ట్రైలర్ మాత్రమే. ఇక ట్రైలర్లోనే ఇంత భారీగా ఇంత అద్భుతమైన సీన్స్ అయితే మనకు చూపించారు. మూవీలో అయితే దీనికి మాత్రం తక్కువ కానీ సీన్స్ ఇంకా బోలెడన్ని ఉంటాయన్నమాట. ప్రతి సీన్ వచ్చేసి మనకు హైనిచ్చి ఉక్కిరి చేసేలానే ఉండబోతున్నాయి. ఈ మూవీస్ కానీ కొన్ని ట్రైలర్స్ వచ్చినప్పుడు ఎక్కడో కొడుతుంది సీనా అనేసి అనుకుంటాం కదా. అయితే మనం ఆ డైలాగ్ని ఎక్కువగా మూవీ అయితే ఫ్లాప్ అవుతుందేమో అన్న కోణంలో ఉపయోగిస్తాం. కానీ నాకైతే ఇప్పుడు నిజంగా ఎక్కడో కొడుతుంది సీనా అన్న డైలాగ్ అయితే చెప్పబుద్ధి అవుతుంది. కానీ ఇది నేనైతే నెగిటివ్గా చెప్పట్లేదు, నాకు నిజంగా ఎక్కడో కొడుతుంది భయ్యా. మూవీ అయితే ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అయితే ఖచ్చితంగా బద్దలు కొట్టేలానే కనబడుతున్నాయి.